విజయనగరం సమీప గ్రామంలో ఉన్న ఇద్దరు దారుణమైన వ్యాపారులే ఊడంక ఇంకా చేనులాల్. వీళ్ళు వాళ్ల వస్తువుల్ని విజయనగరం సంతలో వ్యాపారం చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇదిగో అడవి ఆకులు, ఇదిగో నా మరకలు వంటిన దూది, దీని మీద శుభ్రపరిచిన కంబలి. అడవి ఆకుల పైన ఈ తమలపాకుల్లో. ఏంటి మిత్రమా, ఈరోజు సంతకి ఏమేం వస్తువులు తీసుకెళ్తున్నావు నువ్వు? ఈసారి నేను అద్భుతమైన తమలపాకులను తీసుకెళ్తున్నాను. ఈ ఆకుని మీరు ఒక్కసారి నోట్లో వేసుకుంటే చాలు మిఠాయిలాగా కరిగిపోతుందండి. కొంచెం కొంచెం పొదుపు చేసి. అద్భుతం. అదంతా సరే గాని మీ మూటలో ఏముందో చెప్పండి. అరే అడగకు మిత్రమా, అడగనే అడగకు. దీని నిండుగా ఏమున్నాయి అంటే ఇందులో ఉన్నవన్నీ సంతకు వెళ్ళాయి అనుకో. సంత మొత్తం వాడి వేడిగా ఉంటుంది. అంతలో లోపలే ఉందండి. అనేక చలి ప్రాంతాల్లో గొర్రెల నుండి తీసిన పట్టు. వీటన్నిటినీ నేనే కొండ పై భాగానికి వెళ్లి ప్రాణాన్ని పణంగా పెట్టి మూట కట్టుకుని నేనే తీసుకొచ్చాను. దీనంతటిని నేను తీసుకొచ్చి ఇప్పుడు నీ శరీరం మీద కప్పానే అనుకో. వెంటనే నీ శరీరం నుండి 4 కుండల చెమట కారుతుంది. 4 కుండల చెమట? తమలపాకుల ధర ఎక్కువగా ఉన్నందువల్ల చేను ఉడంకాకి ఒక బంగారు నాణెం విడిగా ఇచ్చాడు. కొంచెం 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 కొంచెం. ఏంటిదే? దూదే. పైన మాత్రమే మంచి దూది ఉంది, మిగతాదంతా అస్సలు పాలేదబ్బా. అరే ఏంటిది? నేనే వాణ్ణి మోసం చేశానుకున్నాను, కానీ వాడు కూడా. ఈ దూది నేనిచ్చిన అడవి ఆకుల కంటే బానే ఉందిలే. అంతేకాకుండా నాకు బంగారం నాణం కూడా దొరికింది. లేదు, కొన్ని తమలపాకులు, మిగతావన్నీ చెత్త ఆకులు. మోసగాడికే మోసమా? నేను నిన్ను వదిలిపెట్టను. నా నాణేలు తీసుకోవడానికి వస్తున్నాను ఊడంకా. మోసం చేసే వ్యాపారి, ఇప్పుడు మర్యాదగా బయటికి రా. అరే నేను ఎప్పటి నుంచో బయటే నుంచున్నాను, అలాంటప్పుడు నన్ను ఎక్కడికి బయటికి రమ్మంటున్నావు? కొంచెం కొంచెం పొదుపు చేసి. ఏ మోసగాడా, ఆ తమలపాకు రంగు మారినట్టే నువ్వు నీ బుద్ధి మారుస్తావా? చూడ్డానికి ఒకలా, తినడానికి మరొకలా. ఇప్పుడే నేనిచ్చిన నాణ్యాలు నాకు కావాలి. నీ బంగారపు నాణాలా? అంతే కదా. అరే నేను ఈ బావిలో ఉన్న బురదని ఎందుకు బయటికి తీస్తున్నా అనుకున్నావు? నీకోసమే. ఇందులో దాచిపెట్టిన పూర్వీకులు పెట్టిన బంగారాన్ని ఎందుకు వెతుకుతున్నా అనుకున్నావు? నీకోసమే. ఇప్పుడు నువ్వు కనుక నాకు సాయం చేసావనుకో, దొరికే బంగారంలో సగం నీకు ఇచ్చేస్తాను. ఈ చేనుని మోసం చేయడానికి పథకం ఆలోచిస్తున్నావా ఏంటి? అరే తమలపాకుల మీద ఒట్టేసి చెప్తున్నాను, కొంచెం కొంచెం పొదుపు చేసే. ఏంటి? నిధులా? మంచిది, చాలా మంచిది. నిధులు ఎక్కడున్నాయి? నిధులు, నిధులు, నిధులు. నేను బాగా అలసిపోయాను. ఒకవేళ మళ్ళీ నన్ను మోసం చేస్తున్నాడా? ఎలాగైనా మనం ఇక్కడి నుంచి బయటపడి తీరాలి. ఇప్పుడు నేనేంటో వాడికి చూపిస్తాను. దొరికింది, నిధి దొరికింది. దొరికేసిందా? వీడిని లోపల ఇరికించాలనే కదా ఇదంతా చెప్పాను. నిజంగానే దొరికేసిందా? కొంచెం కొంచెం పొదుపు చేసే. పైకి లాగు. నీ బలం మొత్తం ప్రయోగించి లాగు. చాలా మంచిది. ఇలా చేస్తే పని అయిపోతుంది. నిధి పైకి వచ్చేసిందే. నిధిలో సగం తీసుకోవాలనుకున్నవాడు బావిలో శాశ్వతంగా పుట్టిపోతాడు. కొంచెం కొంచెం పొదుపు చేసి. అరే
ఏంటి నువ్వా? నీదెక్కడుందయ్యా? నువ్వు నన్ను మోసం చేసేసావు. కొంచెం పొదుపు చేసి తమలపాకులకు బదులుగా పిచ్చి ఆకుల్నిచ్చింది నువ్వు. నన్ను మోసగాడు అంటున్నావా? నా నాణ్యాలు తీసుకోవడానికి నేను మళ్ళీ వస్తాను. రేపు సాయంత్రంలోగా నా నాణ్యాలు నాకు ఇవ్వలేదు, నేనేం చేస్తానో నాకే తెలీదు. కాని చేను ఓటమిని అంగీకరించలేదు. ఈ రోజు నేను వాడిని ఊరికే వదిలిపెట్టను. ఏయ్ మోసగాడా, బయటికి రా. చేను వచ్చేసాడు. ఏం చెయ్యాలో నీకు గుర్తుంది కదా? ఎక్కడికి వెళ్ళాడు వాడు? మా ఇంట్లోకి ఎవరు జొరబడింది? దొంగ దొంగ! అరే నేను దొంగని కాదు, చేనుని. నా నాణ్యాలు తీసుకెళ్ళడానికి వచ్చాను. బయటికి వెళ్ళేసి వచ్చి విశ్రాంతి కోసం పడుకున్నారు. చివరికి లేవకుండా అలా పడుకునే పరిస్థితి వచ్చేసింది. అదన్నమాట విషయం. ఇదంతా నటన. ఇప్పుడు నేనేం చేస్తానో చూస్తుండు. అసలు ఇది ఎలా జరిగింది ఉడంకా మిత్రమా? ఉన్నట్టుండి తనకేమైంది? చెల్లెమ్మా, నేను వీణ్ణి ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నానమ్మా. నాకేమనిపిస్తుందంటే ఇంకా సమయం మించిపోలేదు. మనం వీణ్ణి వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళి తీరాలి. అరే నేను చెప్పేది కాస్త వినండి. దయచేసి ఆయన్ని తీసుకువెళ్ళొద్దు. అరే వీడు నన్ను అడవి మార్గంలోకి తీసుకువెళ్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడో? రాత్రిపూట ఈ అడవిలో నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలని చెప్తావు? నగరం లోపలికెళ్ళి అందరి దగ్గర చిక్కుకోవాలని చెప్తావా? భూతం కంటే కాపలదారులు ఎంతో మేలు. కాపలదారులు దండించి మనల్ని వదిలేస్తారు, కానీ భూతం వదలదే. ఉండు, నేను వస్తాను. నీకిప్పుడు బాగుందా? ఇప్పటికైనా పైకి లే మోసగాడా. ఇక నీ నాటకం నా దగ్గర చెల్లదు. వీడు భూతాన్ని నిద్రలేపడం గురించి మాట్లాడుతున్నాడు. నీ అంతటా నువ్వు పైకి లేవలేదో, నిన్ను లేపడానికి నా దగ్గర చాలా మార్గాలున్నాయి. ఇప్పుడు వీడు ఏం చేస్తాడో ఏంటో? అలాగా అయితే వెళ్ళి గొయ్యిలో పడు. భూతం ఎడ్ల బండి నడుపుతుంది, పరిగెట్టు భూతం! ఇప్పుడు వచ్చావా నువ్వు నా దారికి? అరే అసలైన నిధిని మనం చేజిక్కించుకున్నాం. ఇదిగో ఇది నీ సంచే, ఆ తర్వాత ఇది నాకు, తర్వాత నీ దగ్గర తీసుకున్న బంగారపు నానా. ఆ తర్వాత ఇద్దరు వాళ్ళ ఇళ్ళకి సంతోషంగా వెళ్ళిపోయి. If you like this video, subscribe to our channel Murthy Media.